వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ తలెత్తింది. సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కావడంతో కేసీఆర్ పాటలతో నానా హంగామా చేశారు. దీంతో కేసీఆర్ పాటలు వద్దంటూ కాంగ్రెస్ వార్డు మెంబర్లు వారించడంతో ఈ వివాదం జరిగింది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో కాంగ్రెస్ కార్యకర్త శోభన్ తలకు తీవ్రమైన గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలు కావడంతో పోలీసులు ఎంట్రీతో వివాదం సద్దుమణిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, వరంగల్ జిల్లా చంద్రరావుపేట గ్రామ పంచాయతీ దగ్గర ఉద్రిక్త వాతావరణం చర్చించుకుంది. ఈరోజు చంద్రరావుపేట గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాటలు పెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ పాటల చిచ్చే ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్ల మధ్య ఘర్షణ వాతావరణం చర్చించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వారిని ఉద్దేశించి మాట్లాడేందుకు మైక్ సెట్ని ఏర్పాటు చేశారు. ఆ మైక్ సెట్నే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాటలు ఎక్కువగా అక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి సర్పంచిగా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచి కావడంతోనే బీఆర్ఎస్ పార్టీ అనుచరులు కావచ్చు, అక్కడ కార్యక్రమంలో కూడా కేసీఆర్ పాటలు కావచ్చు, మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాటలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లంతా కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి పాటలు కూడా వేయాలంటూ అక్కడ వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పాటనే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య చిచ్చురేపి గొడవకు దారి తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తమ పాట అంటే తమ పాటే వేయాలంటూ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలంతా కూడా అక్కడ వాగ్వాదానికి దిగిన నేపథ్యంలోనే ఘర్షణ వాతావరణం చర్చింది. కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఒకరిపై ఒకరు చంద్రరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుని ప్రజెంట్ ఇప్పుడు అక్కడ పోలీసులు ఈ ఎటువంటి ఘటనకు కారణమైంది, ఎందుకు గొడవ జరిగినట్టు కూడా దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ గొడవ జరుగుతున్న క్రమంలో పోలీసులకు సమాచారం అంది. పోలీసులు అక్కడికి వచ్చి ఆ పోలీసులు ఇరు వర్గాలను సర్ది చెప్పినటువంటి నేపథ్యంలోనే ప్రమాణ స్వీకార నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసుల ఎంట్రీ వచ్చే వరకు కూడా అక్కడ ఘర్షణ వాతావరణం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిన నేపథ్యంలోనే చంద్రరావుపేట గ్రామ పంచాయతీ దగ్గర ఉద్రిక్త వాతావరణం చేసుకోవచ్చు. అసలు ఎందుకు ఈ ఘర్షణ వాతావరణం చేసుకుంది, ఎందుకు ఇట్లా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వార్డు మెంబర్లు వివరించిన చర్చ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుని మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎవరిపై కేసు నమోదు చేస్తారు, ఇరు వర్గాల పార్టీ నేతలకు పోలీసులు ఏం చెప్తారనే ఇప్పుడు అంశం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.